ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాము. ఆనియన్ ముక్కలండి, చిల్లీస్, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ముక్కలు, కొద్దిగా కరివేపాకు ముక్కలు వేసాము. అల్లం ముక్కలు వేసుకుంటే వేసుకోవచ్చు, ఇష్టం ఉన్నవాళ్ళు, లేకపోతే లేదు. ఇప్పుడు ఎగ్ ఇందులో వేసుకుందామండి. ఇందులో ఎగ్ 3 వేసుకున్నామండి. ఇందులో మనం కొంచెం ఇలాగ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు అది వేసుకుందామండి. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసుకొని కొట్టుకుందాము ఇలాగా. ఇప్పుడు ఉల్లిపాయలు ఎన్ని వేసుకుందామా. కలిసిపోయింది. పొయ్యి మీద మూత పెట్టాము. ఇంకా ఆయిల్ వేసుకుందాము. ఇంకా ఆగిపోయింది. వేసుకుందాము. పెడతామండి. మూత పెడితే తొందరగా పైన కూడా ఖైదు అవుతుంది. ఇద్దామండి. ఇప్పుడు తిరిగేసుకోవాలి. మూత పెట్టక్కర్లేదండి, మగ్గిపోద్ది. ఇదిగో అయిపోయిందండి. వెనకయ్య పెద్దగా ఎక్కువ కాలక్కర్లేదు. తీసేసుకుందాం ప్లేట్లోకి. ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. మనం స్నాక్స్ లాగా తినడానికి బాగుంటుంది. సాంబార్ అన్నం, పప్పు అన్నంలోకైనా నంచుకోవచ్చు. రెడీ.